ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన. సెప్టెంబర్ 2వ వారం నుంచి మున్సిపల్ ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ప్రకటించడంతో ఆయా పదవుల కోసం నేతలంతా తహతహలాడుతున్నారు. సెప్టెంబర్ 2వ వారం నుండి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అక్టోబర్ 2వ వారంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 40 రోజుల్లో విడతల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టి అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికల నిర్వహణకు, చివరి విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పరిశీలన చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా వ్యవహరించడంతో కూటమి సారథ్యంలో పదవుల కోసం భారీ డిమాండ్ నెలకొని ఉంది. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక ఎన్నికల్లో సత్తా చూపుతూ ప్రపంచం సృష్టించాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో ఆయా పార్టీల నేతలు కూడా సన్నాహాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినప్పటికీ మున్సిపల్, మండల పరిషత్, ఇతర ఎన్నికలు పార్టీ సింబల్పైనే ప్రధానంగా కొనసాగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు సైతం పార్టీ నేతలు నిర్దేశించిన అభ్యర్థులకే అవకాశం ఉంటుంది. ఆయా పార్టీలకు సంబంధించి నేతలు, కార్యకర్తలు కూడా పదవుల కోసం అప్పుడే ప్రయత్నాలు, ఏర్పాట్లు చేపట్టడంతో స్థానిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు నెలకొని ఉన్నాయి. మరి మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రెడీగా ఉండండి. స్థానిక ఎన్నికల్లో మీకు పదవుల అవకాశం దక్కుతుందేమో చూడండి.